ఇక మెట్రో రైల్ భూములను ప్రభుత్వం మై హోమ్స్ సంస్థ అధినేతకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. దీనిపై తమ దగ్గర అన్ని ఆధారాలున్నాయని ప్రభుత్వం విచారించుకోవచ్చని సవాల్ విసిరారు. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిపై ఒత్తిడి చేసి తప్పుడు ప్రకటనలు చేయించారని రేవంత్ రెడ్డి విమర్శించారు. మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ గారు, మిగతా అధికారులు కలిసి బెదిరించి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా, హైదరాబాద్ అభివృద్ధిని కుంటు పట్టించేదిగా వీళ్ళ ప్రెస్ మీట్లు గాని కొనసాగుతున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు మొత్తాన్ని నందగిరి హిల్స్ లో ఉండే ఒక దొరకు కట్టబెట్టడానికి ఫణంగా పెడుతుందన్న ఆరోపణ కూడా చేసిన ఆ నయవంచన నక్కచిత్తుల దొర ఎవరయ్యా అంటే మై హోమ్ రామేశ్వరరావు గారు. మెట్రో రైలుకు కేటాయించిన స్థలం మెట్రో రైలు దగ్గరనే ఉంది, ఇది అబద్ధం అని చెప్పి ఎన్వీఎస్ రెడ్డి అనే మెట్రో రైలు ఎండీ గారు ప్రకటన చేయడం జరిగింది. వారి మీద ఎంత ఒత్తిడి వచ్చిందో, వారిని ముఖ్యమంత్రి గారు ఏ రకంగా దూషించి ఈ ప్రకటన చేయమన్నాడో మాకు వాస్తవాలు తెలుసు, కానీ ఆధారాలు బయట పెట్టలేకపోతున్నాం. మీరు గేమింగ్ సిటీకి కేటాయించిన భూమిని రామేశ్వరరావు కేటాయించడం వల్ల ఆ గేమింగ్ సిటీని తీసుకొచ్చి మెట్రో రైలుకు కేటాయించిన స్థలంలో గేమింగ్ సిటీకి కేటాయించడం జరిగింది. అంటే ప్రత్యక్షంగా రామేశ్వరరావుకు మీరు సహాయం చేయడానికి మొదలుపెట్టిన ఆటలో మెట్రో రైలుకు కేటాయించిన భూమిని ఫణంగా పెట్టాల్సి వచ్చింది. ఇందులో ఏ ఒక్కటి తప్పైనా ప్రభుత్వం ఏ విచారణకు ఆదేశించినా నేను సిద్ధంగా ఉన్నా. ప్రభుత్వం తీసుకునే చర్యలకు నేను కట్టుబడి ఉంటా.